నిమ్మగడ్డ రమేష్ కుమార్ క్రిందటిసారి కరోనా టైంలో మనకి స్థానిక సంస్థలు ఎన్నికలు అవన్నీ నిర్వహిస్తా రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఉన్నారు. ఆ తర్వాతన అప్పట్లో కొన్ని వివాదాలు, ఆ పైన వాయిదాలు, ఆ తర్వాతన ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికలు సక్రమంగా నిర్వహించాలని సంతృప్తి చెందారు. ఆ తర్వాత ఆయన రిటైర్ అయ్యారు. ఆ తర్వాతన ఒక ప్రత్యేక స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసుకుని మొన్నటి ఎన్నికల సందర్భంలో జగన్కి సంబంధించినటువంటి విషయాలు అనేకం రైట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పనుల మీదన తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ వచ్చారు. కొంతమంది ఇతర ఐఏఎస్లతో కలిపి ఇప్పుడు ఆయనకి, అంటే మాజీ ఐఏఎస్లతో కలిపి ఇప్పుడు ఆయనకి కీలకమైనటువంటి అవకాశం దక్కింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్కి అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్గా నియమితులయ్యారు. హైదరాబాద్లోని ఈ కాలేజీ దేశవ్యాప్తంగా పేరున్నటువంటిది. గతంలో రమేష్ కుమార్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా పనిచేయడం, రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఆయన సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థను స్థాపించినటువంటి నేపథ్యంలో ఆయనకు సేవల్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంది సదరు సంస్థ.